ఇయాల రేపు బగ్గ ఇలువున్నదంటే ఒకటి బంగారం ఇంకోటి భూములు. కానీ బంగారం బేరం చేస్తట్టు లేదు, భూములు కొంతట్టు లేదు. దినామింత రేటు పెరుగుడు తప్ప తగ్గుడన్న ముచ్చటే లేదు. మరి బంగారం ముచ్చట తర్వాత చెప్పుకుందాం. కానీ భూముల కథ చూస్తే గజం దగ్గర కూడా శీతం పంచాతులు అవుతున్నాయి. లక్షలు వలికిన భూములు డిమాండ్ పెరిగే వరకు కోట్ల రూపాయలు దాటవట్టే. హీగేముంది, కాలికి కనిపిస్తే చాలు గిట్ల పనితనం చూపిస్తున్నారు. అరేవా, సర్కార్ భూమి కబ్జా పెట్టుడే కాదు, వాళ్ళ పేరు మీద పట్టా కూడా చేసుకున్నారు ముద్దుగా. రంగారెడ్డి జిల్లా గండిపేట దగ్గర 9 ఎకరాల 35 గుంటల గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టినట పాత కారు కార్పొరేటరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పట్నంలో మంత్రి గారికి చాలా దగ్గర మనిషి అట. గా అండ చూసుకొని ఆఫీసర్ల కాడరేసి దొంగ పట్టాలు పుట్టించిండట. చిత్రం ఏందంటే ఈ జాగల ఇండ్లు లేని పేదోళ్ళకి సాయం చేస్తున్నట్టు గుడిసెలేపించిండు. అంటే కోట్ల రూపాయలు ఇల్వగల భూమికి ఇట్లా కావాలి పెట్టిండు అన్నట్టు. మొన్నటిదాకా అంటే వాళ్ళ సర్కారే కాబట్టి ఎవరు లేదు. గవర్నమెంట్ మారినాక ఎంక్వైరీ చేస్తే సర్కార్ భూమి అని తెలిసే వరకు దొంగ పట్టాలు క్యాన్సిల్ చేపించి కబ్జా చేసిన దాంట్లో గట్టిని మొత్తం గుల్లగొట్టిచ్చిరు ఆఫీసర్లు. సంవత్సరంన్నర క్రితము పాస్బుక్లు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. దీన్ని 27వ తారీఖు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అసెంబ్లీ ఓట్లలో పబ్లిక్ కార్యాలయాలు గాలి తీసిరు కాబట్టి ఈ ముచ్చట బయట పడ్డది. లేదంటే మళ్ళా 5 ఏళ్లకి కబ్జా భూమిలో ఎంత పెద్ద బిల్డింగులు కట్టున్నావు మరి.